పోరాటాల పురిటిగడ్డలో మరో ఉద్యమానికి బీజాలు పడ్డాయి. పార్టీలకు అతీతంగా పౌర సమాజం కొత్త డిమాండ్తో ఆందోళనకు శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పిదాన్ని సరిచేయాలన్న ఉద్యమం బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇంతకీ ఏంటా పోరాటం? ఏ జిల్లా? బీఆర్ఎస్ సర్కారు చేసిన ఆ తప్పేంటి? ఓరుగల్లు ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్, పోరాటాల పురిగడ్డకు పోరుగల్లుగా పేరుంది. అలాంటి వరంగల్లో ఇప్పుడు మరో ఉద్యమం రగులుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన జరిగింది. వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా విభజించారు. అయితే ఏకశిలా నగరాన్ని ఏకం చేయాలన్న ఉద్యమం ఇప్పుడు మొదలైంది. 2016 అక్టోబర్ 11న అప్పటి ప్రభుత్వం వరంగల్ జిల్లాను 5గా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాల్పల్లి, జనగామ జిల్లాలుగా పునర్విభజన చేసింది. వరంగల్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్ సరిహద్దు ప్రాంతాలను కలిపి వరంగల్ అర్బన్ జిల్లా ఏర్పాటైంది. వరంగల్ కార్పొరేషన్ పరిధితో పాటు చుట్టుపక్కల గ్రామాలు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో కొనసాగాయి. 2021లో మరోసారి జిల్లాలో చేర్పులు, మార్పులు చేసి వరంగల్ అర్బన్ను హనుమకొండగా, వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లాగా మార్చారు. భూపాలపల్లి పరిధిలో ఉన్న ములుగును జిల్లాగా చేశారు. అయితే దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చారిత్రక ఓరుగల్లు నగరాన్ని ఒకే జిల్లాగా కొనసాగించాలన్న డిమాండ్ను బీఆర్ఎస్ సర్కార్ పెడచెవిన పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వరంగల్ వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు ఏకీకరణ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కాకతీయుల రాజధాని వరంగల్ అనగానే త్రినగరి గుర్తుకు వస్తుంది. హనుమకొండ, వరంగల్, కాజీపేటలను కలిపి ఇలా పిలుస్తారు. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు జిల్లా, సర్కార్ కార్యాలయాలకు వరంగల్ నగరం నిలయం. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో వరంగల్ సిటీ అస్తిత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. నగరమంతా ఒకటే యూనిట్గా ఉండటంతో అందరూ సంతోషించారు. కానీ జిల్లాల మార్పులు చేర్పుల్లో భాగంగా 2021 ఆగస్టు 21న వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చారు. పేరు మార్పుతో సమస్య లేదు. కానీ వరంగల్ నగరం మొత్తం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఉండేది. అర్బన్ పేరు మార్పుతో పాటు నగరాన్ని 2 ముక్కలుగా చేసి హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లాగా చేయడంతో ఏకశిలా నగర 2 ముక్కలైంది. దీంతో వరంగల్ అస్తిత్వానికి దెబ్బపడింది. త్రినగరిగా ఉన్న వరంగల్ నగరాన్ని 2 ముక్కలు చేయడాన్ని ప్రజలతో పాటు మేధావులు, విద్యావంతులు తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం లేదు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతో హన్మకొండ జిల్లాగా ఏర్పాటైంది. వరంగల్ ఏరియా, హనుమకొండలోని కొన్ని ప్రాంతాలను కలిపి వరంగల్ జిల్లాగా ప్రకటించారు. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధితో పాటు ఏకశిలా నగరం 2గా విభజితమైంది. చారిత్రక నగరానికి వచ్చే అతిథులు, పర్యాటకులు ఇటుపోతే హనుమకొండ, అటుపోతే వరంగల్ జిల్లా ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిలకడలేని నిర్ణయాలతో వరంగల్ మహానగరం అస్తిత్వం కోల్పోతోంది. దీంతో వరంగల్ నగరం ఒకే జిల్లాగా ఉండాలనే పోరాటం మొదలైంది. మహానగరం ఏకీకరణ, పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. మేధావులు, విద్యావంతులు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారు. విద్యార్థులు, పౌరులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కమిటీ చూస్తోంది. ఇక విద్యావంతుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ నేతృత్వంలో పలు పార్టీల నాయకులు, ఉద్యమకారులు చర్చా వేదిక నిర్వహించి పోరు రగిలిస్తున్నారు. చారిత్రక నగరం ఒకే జిల్లాగా ఉండాలన్న డిమాండ్తో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి ట్విట్టర్లో పెట్టిన పోస్టుకు భారీ స్పందన వచ్చింది. గంటల వ్యవధిలోనే లక్షల మంది స్పందించి ఓరుగల్లు ఒకే జిల్లా ఉద్యమానికి మద్దతు పలికారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ 2వ పెద్ద నగరం. ఏకీకరణ ఉద్యమానికి అందరి నుంచి మద్దతు లభిస్తోంది. కానీ రాజకీయ కారణాలతో 6 జిల్లాలుగా విభజించారన్న విమర్శలు ఉన్నాయి. కానీ కొందరు చెప్పిన మాటలను మాత్రమే పరిగణలోకి తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నగరాన్ని 2, ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడం విమర్శలకు తావిచ్చింది. అయితే ఇప్పుడు ఏకశిలా నగరాన్ని ఏకం చేసి ఒకే జిల్లాగా మార్చాలన్న డిమాండ్తో మొదలైన ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.